ఓం శాంతి 1/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, బ్రహ్మ సంతానమైన మీరు పరస్పరము సోదరీ సోదరులు కనుక మీ వృత్తి చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ప్రశ్న: ఎటువంటి పిల్లలు జ్ఞానాన్ని అర్థం చేస్తే చాలా మంచి ప్రభావం పడుతుంది? జవాబు: ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా ఉంటారో వారి ప్రభావం చాలా బాగా పడుతుంది. అటువంటి అనుభవీ పిల్లలు ఎవరికైనా అర్థం చేయిస్తే దాని ప్రభావం చాలా బాగా పడగలదు. ఎందుకంటే వివాహం చేసుకొని కూడా అపవిత్ర వృత్తి కలగకపోవడం ఇది చాలా గొప్ప లక్ష్యం. ఇందులో పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. పాట: మా తీర్థ స్థానాలు భిన్నమైనవి. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలకే తండ్రి గురించి తెలుసు. అందరూ పిల్లలే. పిల్లలందరూ బ్రహ్మకుమార్ కుమారీలే, అంటే సోదరి సోదరులము అని వారికి తెలుసు. అందరూ ఒక్క తండ్రి పిల్లలైనందున ఆత్మలైన మనమంతా సోదరులము అని వాస్తవికతను అర్థం చేయించాలి. అందరూ సోదరులే. మనం ఒకే గ్రాండ్ ఫాదర్, తాత మరియు ఫాదర్ తండ్రి పిల్లలమని మీకు తెలుసు. శివబాబాకు పౌత్రులము, బ్రహ్మకు పిల్లలము. వీరి లౌకిక పత్ని కూడా జశోదమాత నేను బ్రహ్మ కుమారిని అని అంటే వారిది కూడా అన్నా చెల్లెళ్ళ సంబంధం అయిపోయింది, లేదు తండ్రి పిల్లల సంబంధమైంది. ఉదాహరణకు లౌకిక సోదర సోదరీల మధ్య చెడు దృష్టి ఉండదు. కానీ ఈ రోజుల్లో అందరూ అశుద్ధంగా అయిపోయారు. ఎందుకంటే ఇది వికారీ ప్రపంచం. బ్రహ్మ ద్వారా దత్తు చేసుకోబడిన బ్రహ్మకుమార్ కుమారీలైన మనము సోదర సోదరీలము అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సన్యాసం కూడా 2 ప్రకారాలుగా ఉంటుంది అని అర్థం చేయించాల్సి ఉంటుంది. సన్యాసము అంటే పవిత్రంగా ఉండడం, పంచవికారాలను త్యజించడం. వారు హఠయోగ సన్యాసులు, వారి విభాగమే వేరు. ప్రవృత్తి మార్గం వారితో సంబంధాన్ని వదిలేసుకుంటారు గృహస్థంతో. వారి పేరే హఠయోగి కర్మ సన్యాసులు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి తండ్రిని స్మృతి చేయాలి అని మీకు అర్థం చేయించబడుతుంది. వారు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. మామ, చిన్నాన్న, పినతండ్రి మొదలైన వారెవ్వరూ ఉండరు. ఉన్నవారు ఒక్కరే. వారు ఒక్కరిని స్మృతి చేయాలి, లేక జ్యోతి జ్యోతిలో లీనమవ్వాలి అని, నిర్వాణ ధామానికి వెళ్ళాలి అని భావిస్తారు. వారి విభాగమే వేరు, వారి వేషధారణే వేరు, పాలన వేరే. స్త్రీ నరకానికి ద్వారమని, అగ్ని మరియు పత్తి అంటే భార్యాభర్తలు కలిసి పవిత్రంగా ఉండలేరు అని అంటారు. దూరం అయితేనే మేము పవిత్రతతో రక్షింపబడతాము అని భావిస్తారు. డ్రామా అనుసారం వారి ధర్మమే వేరు. దాని స్థాపన శంకరాచార్యులు చేశారు. వారు హఠయోగాన్ని, కర్మ సన్యాసాన్ని నేర్పిస్తారు, రాజయోగాన్ని కాదు. ఇది తయారైన డ్రామా అని మీకు తెలుసు. నెంబర్ వారుగా ఉంటారు. అందరూ 100% తెలివైన వారు అని చెప్పలేం. కొందరు 100% తెలివివంతులుగా, కొందరు 100% బుద్ధిహీనులుగా కూడా ఉంటారు. ఇది జరగనే జరుగుతుంది. మమ్మా బాబాలు పరస్పరంలో సోదరి సోదరులు. చెడు వృత్తి ఉండరాదు అని నియమం, లా చెప్తుంది. సోదర సోదరీలకు పరస్పరం ఎప్పుడు ఎక్కడ వివాహము కూడా జరగదు. సోదర సోదరి వరుస సంబంధాలలో కూడా ఒకవేళ ఇంటిలో ఏదైనా జరిగినట్లు గమనిస్తే ఇంత చెడు ఉందే అని తండ్రికి చాలా బాధ వేస్తుంది, చింత ఉంటుంది. వీరెక్కడి నుండి పుట్టారు, వీడు నా కడుపున చెడబుట్టాడు, ఎంతగా నష్టపరుస్తున్నాడు అని వారిని చాలా తిడతారు. ఇంతకుముందు ఈ విషయాల్లో చాలా నియంత్రణ ఉండేది. కానీ ఇప్పుడు 100% తమో ప్రధానంగా ఉన్నారు. మాయ ప్రభావం తప్పకుండా చాలా తీవ్రంగా ఉంది. పరంపిత పరమాత్ముని పిల్లలతో మాయ తీవ్రంగా పోరాడుతుంది. వీరు నా పిల్లలు, నేను వీరిని స్వర్గంలోకి తీసుకెళ్తాను అని తండ్రి అంటారు. కాదు, వీరు నా పిల్లలు, నేను వీరిని నరకానికి తీసుకెళ్తాను అని మాయ అంటుంది.
ఇక్కడ ధర్మరాజు తండ్రి చేతిలో ఉన్నారు కనుక ఎవరైతే గృహస్థ వ్యవహారంలో పవిత్రంగా ఉంటారో వారు తాము గృహస్థంలో కలిసి ఉండి కూడా ఎలా పవిత్రంగా ఉంటారో ఇతరులకు బాగా అర్థం చేయించాలి. హఠయోగి సన్యాసులు చేయలేని కార్యాన్ని తండ్రి చేస్తున్నారు. సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వివేకానందుని పుస్తకంపై కూడా రాజయోగము అని వ్రాయబడి ఉంది. కానీ నివృత్తి మార్గం వారైన సన్యాసులు ఎవరైతే నారి నరక ద్వారమని అంటారో అలాంటి వారు రాజయోగమును నేర్పించలేరు. గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండేవారు అర్థం చేస్తే వీరి బాణం బాగా తగులుతుంది, అంటే వారికి బాగా నాటుకుంటుంది. ఢిల్లీలో వృక్షాల గురించి ఏదో సమ్మేళనం జరుగుతుంది అని బాబా వార్తాపత్రికలలో చూశారు బ్రహ్మబాబా. అటువంటి సమయాలలో మీరు ఈ అడవి వృక్షాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ మానవ వృక్షం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సృష్టి గురించి, ఈ మానవ సృష్టి ఎలా ఉత్పత్తి అవుతుంది, పాలన ఎలా జరుగుతుంది, ఇలా ప్రశ్నించి దీనిని గురించి మీరు కూడా ముందే ఎలా అర్థం చేయించాలో ఆలోచించాలి. కానీ పిల్లలలో అంతటి విశాల బుద్ధి ఇంకా రాలేదు, అంత గమనం ఉంచడం లేదు. ఏదో ఒక జబ్బుల పాలై ఉన్నారు. లౌకిక పరివారాల్లో కూడా సోదరుల మధ్య చెడు సంకల్పాలు ఉండవు. ఇక్కడైతే మీరంతా ఒకే తండ్రి పిల్లలు, సోదరులు, బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు. ఒకవేళ చెడు ఆలోచనలు కలిగితే వారిని ఏమంటారు? నరకంలో ఉన్న వారి కంటే 1000 రెట్లు చెడ్డవారిగా లెక్కించబడుతుంది. పిల్లలైనా మీపై చాలా బాధ్యత ఉంది. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారికి ఇది చాలా శ్రమతో కూడిన పని. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు పిల్లలు తప్పకుండా ప్రతిజ్ఞ చేస్తారు. రాఖీ కట్టబడి ఉంది, ఇందులో చాలా శ్రమ ఉంది. వివాహితులై పవిత్రంగా ఉండడం ఇది చాలా గొప్ప గమ్యం. కొద్దిగా కూడా బుద్ధి అటువైపు వెళ్ళరాదు. వివాహితులవుతూనే వికారులుగా అయిపోతారు. తండ్రి వచ్చి అపవిత్రులుగా అవ్వకుండా రక్షిస్తున్నారు. ద్రౌపది గురించి కూడా శాస్త్రాలలో వ్రాసి ఉన్నారు. ఈ విషయాలలో ఏదో ఒక రహస్యం ఉంది కదా. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ డ్రామాలు రచింపబడి ఉన్నాయి. ఏదైతే జరిగిపోతుందో అది డ్రామా నిర్ణయం. అది మళ్ళీ తప్పకుండా పునరావృతం అవుతుంది. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గం కూడా నిర్ణయింపబడి ఉన్నాయి. మీ బుద్ధి ఇప్పుడు చాలా విశాలమైపోయింది. బేహద్దు తండ్రి బుద్ధి ఎలా ఉందో, శ్రీమతమును పాటించే అతి ప్రియమైన పిల్లల బుద్ధి కూడా అలాగే ఉంది. లెక్కలేనంత మంది పిల్లలున్నారు. ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పలేము. బ్రాహ్మణీయులుగా అవ్వనంత వరకు ఆస్తిని తీసుకోలేరు. బ్రహ్మవంశీయులైన మీరిప్పుడు మళ్ళీ వెళ్ళి సూర్యవంశీయులు లేక విష్ణువంశీయులుగా అవుతారు. ఇప్పుడైతే శివవంశీయులు. శివుడు తాత, బ్రహ్మ తండ్రి. ప్రజాపిత అంటే పూర్తి ప్రజలందరికీ పిత ఒక్కరే కదా. ఏదైతే మనుష్య సృష్టి రూపి వృక్షం ఉందో దానికి కూడా బీజం ఉంటుంది. ఇందులో మొదటి మానవుడు కూడా ఉంటాడు. వారినే న్యూ మ్యాన్, క్రొత్త మానవుడు అని అంటారు. న్యూ మ్యాన్ ఎవరై ఉండవచ్చు? తప్పకుండా బ్రహ్మనే అయి ఉంటారు. బ్రహ్మ మరియు సరస్వతి క్రొత్త వారిగా లెక్కింపబడతారు. దీనికి గొప్ప బుద్ధి కావాలి అర్థం చేసుకోవడానికి. ఓ గాడ్ ఫాదర్, ఓ సుప్రీం గాడ్ ఫాదర్ అని ఆత్మయే పిలుస్తుంది. వారు సర్వుల రచయిత. వారు ఉన్నతాతి ఉన్నతులు. తర్వాత మనుష్య సృష్టిలోకి రండి. అందులో శ్రేష్టమైన వారెవరు? శివబాబా, తర్వాత ప్రజాపిత. ఈ మనుష్య సృష్టి రూపి వృక్షంలో బ్రహ్మ ముఖ్యమైన వారు అని ఎవరైనా అర్థం చేసుకుంటారు. శివుడైతే ఆత్మల తండ్రి, బ్రహ్మను మనుషుల రచయిత అని అనవచ్చు. కానీ ఎవరి మతానుసారం నడుస్తారు? తండ్రి చెప్తున్నారు, నేనే బ్రహ్మను దత్తు చేసుకుంటాను. మరి నూతన బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? అనేక జన్మల అంతిమ జన్మలో నేను ఇతడిలో ప్రవేశిస్తాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెడతాను. మీరందరూ తప్పకుండా బ్రహ్మ పిల్లలము అనేది మీకు తెలుసు. శివబాబా ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు.
మీరు తండ్రి ద్వారా పవిత్రత, సుఖము, శాంతి, ఆరోగ్య, ఐశ్వర్యాలను తీసుకునేందుకు వచ్చారు. భారతదేశంలో మీరు సదా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు తిరిగి తండ్రి వారసత్వం ఇస్తున్నారు. ముఖ్యమైనది పవిత్రత అని పిల్లలకు తెలుసు. రాఖీ ఎవరికి కడతారు? అపవిత్రులైన వారే తిరిగి మేం పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ లక్ష్యం, ఈ గురి చాలా గొప్పది అని తండ్రి చెప్తున్నారు. యుగల్స్గా ఉన్నవారు సోదరి సోదరులుగా ఎలా ఉంటున్నారో, అంటే భార్యాభర్త ఇంట్లో ఉంటూ కూడా అర్థం చేయించాలి. స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది. మాయా తుఫానులు చాలా వస్తున్నాయి అని పిల్లలు వ్రాస్తారు కూడా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండే పిల్లలు ఉపన్యసిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది క్రొత్త విషయం. ఇంట్లో ఉంటూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం. ఇది స్వరాజ్య రాజయోగం. స్వయం రాజు అయ్యేటటువంటిది, ఇంద్రియాలకు రాజయోగం. ఇందులో కూడా సన్యాసం ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ జీవన్ముక్తులుగా లేక సద్గతిని పొందుకుంటారు మీరు. ఇక్కడ ఉన్నది జీవన్ బంధనం. మీది స్వరాజ్య పదవి. స్వయానికి రాజ్యం కావాలి. ఇప్పుడు వారికి రాజ్యం లేదు. నేను రాజుగా ఉన్నాను, రాణిగా ఉన్నాను. ఇప్పుడు మేం వికారిగా బికారిగా అయిపోయాము. మాలో ఏ గుణము లేదు. ఇలా ఆత్మనే కదా చెప్తుంది. కావున స్వయాన్ని ఆత్మ అని, పరంపిత పరమాత్మ సంతానమని భావించాలి. ఆత్మలైన మీరు సోదరులు. పరస్పరంలో చాలా ప్రీతి కలిగి ఉండాలి ఆత్మలపైన. మీరు పూర్తి ప్రపంచాన్ని ప్రేమమయంగా చేస్తారు. రామరాజ్యంలో మేక, పులి కూడా ఒక్కటిగా నీరు త్రాగేది, అంటే కలిసిమెలిసి ఉండేవి. ఎప్పుడూ పోట్లాడుకునేవి కావు. కనుక పిల్లలైన మీలో ఎంత ప్రేమ ఉండాలి. ఈ స్థితి కూడా నెమ్మదిగా వస్తుంది. చాలా పోట్లాడుతారు కదా. పార్లమెంటులో కూడా జగడాలైనప్పుడు ఒకరిపై మరొకరు కుర్చీలు విసిరేసుకొని కొట్టుకోవడం ప్రారంభిస్తారు. అది అసురీ సభ. ఇది మీ ఈశ్వరీయ సభ. మీకు ఎంత నశ ఉండాలి. కానీ ఇది స్కూలు. చదువులో కూడా కొంతమంది చాలా పైకి వెళ్తారు, కొందరు డీలా అయిపోతారు. ఈ స్కూల్ కూడా అద్భుతమైనది. అక్కడైతే స్కూల్ టీచర్లు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ స్కూల్ ఒక్కటే, టీచరు ఒక్కరే. ఆత్మ శరీరాన్ని ధరించి బోధిస్తుంది, ఆత్మకు నేర్పిస్తుంది. మనం ఆత్మలము, వారు పరమాత్మ. ఇది పూర్తి రోజంతా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇంత ఆత్మ అభిమానులుగా కావాలి. దేహ అభిమానం వలననే తప్పులు జరుగుతూ ఉంటాయి. తండ్రి మాటి మాటికి దేహి అనగా ఆత్మ అభిమాని భవని చెప్తూ ఉన్నారు. దేహ అభిమానంలోకి వస్తే మాయ యుద్ధం చేస్తుంది. చాలా ఎత్తైన గమ్యం. ఎంతగా విచార సాగరం మతనం చేయాల్సి ఉంటుంది. రాత్రి సమయంలోనే విచార సాగర మతనం జరగగలదు. రాత్రి అంటే అమృతవేళ సమయంలో. ఇలా విచార సాగర మతనం చేస్తూ చేస్తూ తండ్రిలాగా అవుతూ ఉంటారు. పిల్లలైనా మీరు మొత్తం జ్ఞానాన్ని అంతా బుద్ధిలో ఉంచుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజయోగాన్ని నేర్చుకోవాలి. అంతా బుద్ధితోనే పని. బుద్ధిలోనే ధారణ అవుతుంది. గృహస్థులకైతే చాలా కష్టం. ఈ రోజుల్లో తమో ప్రధానులైన కారణంగా చాలా చెడుగా ఉంటారు. మాయ అందరినీ సమాప్తం చేసేసింది. బాగా నమిలి ఒక్కసారిగా తినేస్తుంది. మాయరూపి కొండ చిలువ కడుపు నుండి వెలికి తీసేందుకు తండ్రి వస్తారు. వెలికి తీయడం చాలా కష్టం. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటారో వారు తమ ప్రతాపాన్ని చూపించాలి. మాది రాజయోగము అని అర్థం చేయించాలి. మిమ్మల్ని బ్రహ్మ కుమార్ కుమారీలు అని ఎందుకు పిలుస్తారు? ఈ ప్రశ్నను మీరు మొదట అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. వాస్తవానికి మీరు కూడా బ్రహ్మ కుమారిలే. ప్రజాపిత బ్రహ్మ నూతన సృష్టిని రచిస్తారు. నూతన మనుష్యుని ద్వారా నూతన సృష్టిని తయారు చేస్తారు. వాస్తవానికి సత్యుగంలో ఉండే మొదటి పుత్రుడిని క్రొత్తవారు అని అంటారు. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. అక్కడైతే ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. సంతోషపు బాజా భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. ఇక్కడైతే ఇప్పుడు ఇతడిలో బాబా ప్రవేశించి ఉన్నారు. ఈ నూతన మనిషి పవిత్రంగా ఏమీ లేడు. తండ్రి పాత వ్యక్తిలో కూర్చొని క్రొత్తగా తయారు చేస్తారు. పాత వస్తువును క్రొత్తదిగా తయారు చేస్తారు.
ఇప్పుడు నూతన మనిషి అని ఎవరిని అనాలి? బ్రహ్మను అనవచ్చా? బుద్ధితో పని చెయ్యాలి. యాడమ్, ఈవ్ ఎవరో వారికి తెలియదు. శ్రీకృష్ణుడు నూతన మనిషి. అతడే మళ్ళీ పురాతన మనిషిగా బ్రహ్మగా అవుతాడు. మళ్ళీ ఆ పురాతన మనిషిని నూతన ప్రపంచం కొరకు క్రొత్త మనిషిగా నేను తయారు చేస్తాను. క్రొత్త ప్రపంచానికి క్రొత్త మనిషి కావాలి. అతడెక్కడి నుండి వస్తాడు? నూతన మనిషి సత్యుగ రాజకుమారుడు. అతడిని సుందరమైన వాడు అని అంటారు. ఇతడు బ్రహ్మ పతితుడు. ఇతడు నూతన మనిషి కాదు. ఆ శ్రీకృష్ణుడే 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు చివరి జన్మలో ఉన్నాడు. బాబా అతడినే దత్తు తీసుకున్నారు. పాత వారిని క్రొత్త వారిగా తయారు చేస్తారు. ఇవి ఎంత లోతైన అర్థం చేసుకోదగ్గ విషయాలు. క్రొత్త నుండి పురాతనమైన వారిగా, పురాతనమైన వారి నుండి నూతనమైన వారిగా, శ్యామ్ నుండి సుందరంగా, సుందరం నుండి శ్యామ్గా, అతి పురాతనమైనది మళ్ళీ అతి క్రొత్తదిగా తయారవుతుంది. బాబా మిమ్మల్ని నవీకరణం చేసి అత్యంత నూతనమైన వారిగా తయారు చేస్తున్నారు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అంతేకాక మీ స్థితిని కూడా ఉన్నతంగా తయారు చేసుకోవాలి. కుమారీలైతే పవిత్రులు. మిగిలిన మీరు గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా స్వదర్శన చక్రధారులుగా అవుతారు. విష్ణు వంశీలకు త్రికాలదర్శులుగా అయ్యే జ్ఞానం లేదు. పాత మనిషి త్రికాలదర్శి ఎంత క్లిష్టమైన విషయాలు. పాత మనిషి జ్ఞానం తీసుకొని నూతన మనిషిగా అవుతాడు. అది హఠయోగము, ఇది రాజయోగము అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రాజయోగము అంటేనే స్వర్గ చక్రవర్తి పదవి. సన్యాసులు సుఖాన్ని కాకి రెట్టతో సమానమని అంటారు, అసహించుకుంటారు. నారి స్వర్గ ద్వారము అని తండ్రి చెప్తున్నారు. మాతలపైనే కలశాన్ని పెడతాను కావున మొట్టమొదట శివాయ నమః, భగవాను వాచ అని తెలియజేయాలి. మీ శబ్దం బిగ్గరగా వెలువడాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మలైన మనము సోదరులము, భాయి. ఈ నిశ్చయంతో పవిత్రత వ్రతమును పాలన చేస్తూ పరస్పరము చాలా ఆత్మిక ప్రీతితో మెలగాలి. అందరినీ ప్రీతి పాత్రులుగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, విశాల బుద్ధి కలవారై జ్ఞాన గుహ్య రహస్యాలను అర్థం చేసుకోవాలి. విచార సాగర మతనం చేయాలి. మాయ యుద్ధం నుండి రక్షింపబడాలి అంటే దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము, జ్ఞాన అమృతం యొక్క వర్షము ద్వారా మహోన్నతంగా తయారయ్యే మరజీవాభవ. పిల్లలైన మీపై తండ్రి జ్ఞానామృతం యొక్క వర్షమును కురిపించి శవాల నుండి మహోన్నతంగా తయారు చేశారు. కాలిపోతున్న చితి నుండి బయటకు తీసి మరజీవాగా చేసేశారు. జ్ఞానామృతాన్ని త్రాగించి అమరులుగా చేశాడు. భగవంతుడు శవాన్ని కూడా బ్రతికిస్తాడు అని జనులు అంటారు, కానీ ఎలా చేస్తాడో వారికి తెలియదు. దేహ అభిమానం కారణంగా ఎవరైతే ఇంతకుముందు మరణించిన శవాల వలె ఉండేవారో వారిప్పుడు శవాల నుండి మహోన్నతంగా అయ్యారు అనే సంతోషం ఉంది. స్లోగన్, ధర్మంలో స్థితమై కర్మలు చేసేవారే ధర్మాత్మలు. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై అందరికీ సుఖాన్ని ఇస్తూ సుఖం పొందుతూ ఆశీర్వాదాలను ఇస్తూ ఆశీర్వాదాలను పొందటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఆశీర్వాదాలు పొందటానికి ఎవరు అసమర్థులో వారికి సమర్థతను ఇవ్వాలి. గుణాలు మరియు శక్తుల సహయోగం ఇవ్వాలి. ఈ ఆశీర్వాదాలు లిఫ్ట్ కంటే వేగమైన రాకెట్ లాంటివి. మీరు పురుషార్థం కొరకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉండదప్పుడు. ఆశీర్వాదాల రాకెట్తో ఎగురుతూ ఉండగలరు. మీ పురుషార్థ సమయాన్ని ఇతరులకు సహయోగం ఇచ్చే దానిలో వెచ్చించితే మీ పురుషార్థం కూడా స్వతహాగా జమ అవుతూ వెళ్తుంది. ఓం శాంతి.